మనుషుల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తారు. చిన్నపిల్లలు పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసుల్లో పళ్ళాలు పట్టించిన చేతులు ఇవ్వే కదా. మన బాడీలో పార్ట్స్ అన్ని షేక్ అయ్యాయి, బోన్స్ అన్ని బ్రేక్ అయ్యాయి. వదిలే బాబు. ఇంకా అలా చూస్తున్నాడు బాబు. బాడీలో ఏ పార్ట్ మిగిలిందని కొట్టడానికి తల తప్ప. సార్ సెల్యూట్ చేయలేదని తప్పుగా అనుకోకండి. అన్న చేతులు ఎత్తే పరిస్థితిలో లేడు. చిన్న రిక్వెస్ట్, జీపులో కాకుండా అంబులెన్స్ లో తీసుకెళ్తే బతుకుతాడు. బతికినంత కాలం జైల్లో. ఇంత రిస్క్ తీసుకుని వీళ్ళందరినీ కాపాడినందుకు కంగ్రాట్స్. ఇది నేను చేయాల్సిన పని కాదు, మీరు చేయాల్సిన పని. మేమా? ఎస్, మీరే. రోడ్ల మీద రోజు మినిస్టర్లు, మీడియా వాళ్ళు ఎంతో మంది వెళ్తూ ఉంటారు. అదే రోడ్లలో చిన్నపిల్లలు అడుక్కుంటూ ఉంటే చూస్తూ వెళ్ళిపోతారు తప్ప వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. టీఆర్పీ రేటింగ్ కోసం ఐశ్వర్యకి కొడుకు పుడతాడా కూతురు పుడుతుందా అని SMS కాంటెస్ట్ రన్ చేస్తారు. పలానా స్టార్ హీరో సినిమా గ్రాస్ ఇంత, షేర్ ఇంత, షేక్ ఇంత అని లెక్కలతో సహా చెప్తారు. కానీ ఇలాంటి మాత్రం పట్టించుకోరు. మీడియా పబ్లిక్ కోసం పనిచేయాలి కానీ పబ్లిసిటీ కోసం కాదు. చూడండి, నా గురించి చెప్పడం మానేసి సొసైటీలో మంచి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడో ఒక వ్యక్తి హార్ట్ ఆపరేషన్కి 5 లక్షలు కావాలని పేపర్ చూసి స్పందించిన దాతలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళ గురించి తెలియజేయండి. వీళ్ళని ఆదుకునే హస్తాల గురించి, అవసరమయ్యే మార్గాల గురించి ఆలోచించండి ప్లీజ్. హీరో అంటే నువ్వన్నా?